రెసిపీస్ ఏంటంటే ఒకటి స్ప్రింగ్ రోల్స్ అండి, ఇంకొకటి పోహా బైట్స్. ఈ రెండు కూడా స్నాక్స్గా చాలా టేస్టీగా ఉంటాయండి. ముందుగా మనం స్ప్రింగ్ రోల్స్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. స్టవ్ మీద ఇలాంటి వెడల్పాటి బాండి పెట్టుకోండి. దాంట్లోకి 3 స్పూన్లు నూనెని వేసి దీంట్లోకి క్యాప్సికమ్, ఆనియన్ అలాగే క్యారెట్ని వేయాలి. ఉల్లిపాయని, క్యాప్సికమ్ని, క్యారెట్ని మూడింటిని కూడా ఇలాగ సన్నగా పొడుగ్గా తరుక్కోవాలండి. మనకి క్యారెట్ వేగటానికి కొంచెం సమయం పడుతుంది కాబట్టి ఎక్కువగా ముందుగా నేను క్యారెట్ని వేసి 2 నిమిషాల పాటు వేయించాను. తర్వాత క్యాప్సికమ్ని అలాగే సన్నగా పొడుగ్గా తరిగిన ఉల్లిపాయని కూడా వేసి ఇవన్నీ కూడా ఒకసారి బాగా కలిసేలాగా కలపాలి. 2 నిమిషాల పాటు వేగితే సరిపోతుందండి ఇవన్నీ కూడా. ఇప్పుడు దీంట్లోకి 1/2 స్పూన్ ఉప్పును కూడా వేసి ఇంకొకసారి బాగా కలిసేలాగా కలుపుదాము. ఇప్పుడు దీని మీద మూత పెట్టేసేసి మీడియం ఫ్లేమ్లో 5 నిమిషాల పాటు ఉడికేలాగా చూద్దాము. లాస్ట్ అండ్ ఫైనల్ సన్నగా తరిగిన చిన్న ముక్క క్యాబేజ్ని కూడా వేసి ఇంకొకసారి మొత్తం అంతా కూడా బాగా కలిసేలాగా కలపాలి. క్యాబేజీ మనకి ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు. చూసారా, మనకి మొత్తం ఉడకాల్సిన పని లేదండి. ఈ కూరగాయ ముక్కలు ఇలాగా లైట్గా ఫ్రై అయితే సరిపోతుంది. ఇప్పుడు దీంట్లోకి 1 స్పూను చిల్లీ సాస్ అలాగే 1 స్పూన్ రెడ్ చిల్లీ సాస్ని కూడా వేద్దాము. ఇలాగ చిల్లీ సాస్, రెడ్ చిల్లీ సాస్ 2 వేయటం వల్ల మనం చేసుకునే స్ప్రింగ్ రోల్స్ టేస్ట్ సూపర్గా ఉంటుందండి. ఇలాగా సాసెస్ అన్నీ కూడా బాగా కలిసేలాగా కలుపుకున్నాక లాస్ట్ అండ్ ఫైనల్ కచ్చాపచ్చాగా దంచుకున్న 4 మిరియాలని అలాగే 1/2 స్పూన్ కారాన్ని కూడా వేద్దాము. ఇక్కడ నేను ఉప్పు ఎందుకు వేయట్లేదా అనుకుంటున్నారా? ఆల్రెడీ మనకి సాసెస్లో ఉప్పు ఉంటుంది కాబట్టి ఇక్కడ నేను ఎక్స్ట్రా ఉప్పుని వేయట్లేదండి. ఇప్పుడు దాని మొత్తాన్ని కూడా ఒక పక్కకు పెట్టుకొని స్ప్రింగ్ రోల్స్ తయారు చేసుకుంటానికి వెడల్పాటి బౌల్లోకి 1 కప్పు మైదా పిండిని అలాగే 1/2 స్పూన్ ఉప్పుని తగినన్ని నీళ్ళని పోసుకుంటూ పిండి ముద్ద మొత్తాన్ని కూడా చపాతీలకి మనం ఎలాగైతే పిండిని కలుపుకుంటామో సేమ్ టు సేమ్ అదే కన్సిస్టెన్సీలోకి కలుపుకోవాలి. ఇలాగా కొంచెం కొంచెంగా మనం నీళ్ళని వేసుకుంటూ కలిపితే పిండి అంతా కూడా చాలా బాగా కలుస్తుందండి. ఇలాగా మొత్తం పిండి ముద్దని కూడా తయారు చేసుకుందాము. ఇక్కడ మీకు మైదా పిండి కనుక ఇష్టం లేకపోతే ఈ ప్లేస్లో మీరు గోధుమ పిండినైనా వాడచ్చు. చివరిగా 1/2 స్పూన్ నూనెను వేసి ఇంకొకసారి పిండి మొత్తానికి కూడా బాగా పట్టేలాగా పట్టించాలి. ఇలాగా నిమ్మకాయ సైజ్ అంతా బాల్స్ని చేసుకొని దాని మీదకి కొంచెం పొడి మైదా పిండిని చల్లించుకొని మీకు ఎంతైతే పల్చగా వీలవుతుందో అంత పల్చగా దీన్ని షేప్ చేయండి. రౌండ్గా రావాల్సిన, మరీ కరెక్ట్ రౌండ్ రావాల్సిన అవసరం లేదండి. మనకి మైదా పిండే కాబట్టి కొంచెం షేప్ అటు ఇటు వస్తుంది మనం పల్చగా చేసుకునేట. ఇలాగే మిగిలిన అన్ని షీట్లని కూడా ఒకటేసారి తయారు చేసి పెట్టుకున్నామే అనుకోండి, మనం స్ప్రింగ్ రోల్స్ తయారు చేసుకుంటానికి చాలా ఈజీగా ఉంటుంది. తర్వాత 1 స్పూను మైదా పిండిని తీసుకొని దాంట్లోకి కొంచెం ఇలాగా వాటర్ని యాడ్ చేసుకొని పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి. మనం స్ప్రింగ్ రోల్స్ని క్లోజ్ చేయడానికి ఉపయోగపడుతుంది. అలాగే ముందుగా మనం తయారు చేసుకున్న కర్రీని కూడా ఒక పక్కకు పెట్టుకొని ముందుగా మనం తయారు చేసుకున్న స్ప్రింగ్ రోల్ షీట్ని పెట్టి దాని మధ్యలోకి ఇలాగా మనం కర్రీని పెట్టాలి. ఇలాగా మిడిల్కి ఫోల్డ్ చేసి నేను వీడియోలో ఎలాగైతే చూపిస్తున్నానో అలాగ ఫోల్డ్ చేసుకొని ఎడ్జెస్కి ఇలాగ మైదా పిండిని అప్లై చేసి ఒక పక్కకు పెట్టుకోవటమే. నేను మీకు ఇంకో స్ప్రింగ్ రోల్ షీట్ని ఎలా క్లోజ్ చేయాలో చూపిస్తాను. ఇలాగా 1 స్పూను మనం కర్రీని పెట్టుకోవాలి, హాఫ్కి ఫోల్డ్ చేయాలి. ఈ 2 ఎడ్జెస్ని కూడా ఇలాగ కలపాలి. తర్వాత లాస్ట్ అండ్ ఫైనల్ కొంచెం మైదా పేస్ట్ని అప్లై చేసేసి దీన్ని రోల్ చేయటమే. ఇదే ప్రాసెస్లోకి మిగిలిన అన్ని స్ప్రింగ్ రోల్ షీట్స్ని కూడా తయారు చేసుకుందాము. ఇవైతే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి. మీకు రెస్టారెంట్లో తిన్న ఫీలింగ్ ఇంట్లోనే వస్తుంది. అంత ఈజీగా అంత టేస్టీగా మనం తయారు చేసుకోవచ్చు. ఇలాగ మొత్తాన్ని కూడా తయారు చేసుకున్నాక వీటి మొత్తాన్ని మీరు 8 కంటైనర్లో పెట్టుకుని డీప్ ఫ్రీజర్లో పెట్టుకుంటే మీరు చక్కగా నెల రోజుల పాటు స్టోర్ చేసుకోవచ్చు. మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇలాగ ఆయిల్లో వేసుకొని డీప్ ఫ్రై చేసుకొని పిల్లలకి పెట్టేసేయచ్చు. చూసారా అండి, మనం ఫ్రోజన్ ఇంగ్రీడియంట్స్ ఏమీ వేయకుండా ఇంట్లోనే ఎంత ఈజీగా మనం
ఈ స్ప్రింగ్ రోల్స్ని తయారు చేసుకోవచ్చు. ఇలాగా అన్ని వైపులకి టర్న్ చేసుకుంటూ మంచి గోల్డెన్ కలర్ అయ్యాక దీంట్లో ఉన్న ఎక్స్ట్రా ఆయిల్ మొత్తాన్ని కూడా తీసేసి వేరొక సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసేసుకోవటమే. టేస్టీ టేస్టీ స్ప్రింగ్ రోల్స్ అయితే మనకి తయారైపోయినాయండి. నేనైతే ఒకటి కట్ చేసి చూపిస్తాను మీకు. పైనంత క్రిస్పీగా లోపల కర్రీ తగులుతూ మనకి ఎంత రుచిగా ఉందో చూడండి. దీంట్లోకి పిల్లలకి టమోటా సాస్ పెట్టించేసేయండి, చాలా ఇష్టంగా తింటారు. సో మన ఫస్ట్ వీడియో స్ప్రింగ్ రోల్స్ అయితే అయిపోయింది కదా. నెక్స్ట్ మనం పోహా బైట్స్ని ఎలా తయారు చేసుకోవాలో కూడా చూద్దాము. ఇప్పుడు మన ఇంట్లో ఉండే అటుకులతోటే చాలా ఈజీగా మనం బయట తిన్న రెస్టారెంట్లో బైట్స్ తింటూ ఉంటాం కదండి, పోహా బైట్స్ కానీ లేకపోతే వేరే వేరే బైట్స్, అంత ఈజీగానే ఇంట్లో ఉన్న వాటితోటే మనం చాలా క్రిస్పీగా టేస్టీగా తయారు చేసుకోవచ్చు. పోహా బైట్స్ తయారు చేసుకుంటానికి ముందుగా ఒక కప్పు అటుకుల్ని తీసుకోవాలి. ఈ అటుకుల్లోకి వాటర్ని యాడ్ చేసుకొని 1-2 సార్లు శుభ్రంగా కడుక్కోవాలి. ఎందుకంటే అటుకుల్లో ఎక్కువ డస్ట్ ఉంటుందండి. ఈ ప్రాసెస్ అయితే మీరు తప్పకుండా చేసి తీరాలి. ఇలాగా 1-2 సార్లు బాగా కడుక్కొని దీంట్లో ఉన్న నీళ్లు మొత్తాన్ని కూడా తీసేసి మళ్ళీ అటుకులు మునిగేదాకా మనం వాటర్ని యాడ్ చేసేసి 10 నిమిషాల పాటు వదిలేయాలి. 10 నిమిషాల పాటు వదిలేస్తే అటుకులన్నీ కూడా మనకి మెత్తగా అయిపోతాయి. 10 నిమిషాల తర్వాత దీంట్లో ఉన్న ఎక్స్ట్రా వాటర్ మొత్తాన్ని కూడా తీసేసి మనం చేతితోటి జస్ట్ మనం ఇలాగ పిండితే మనకి మెత్తగా వచ్చేస్తాయి. చూసారా, మనం 10 నిమిషాల పాటు నానబెడితేనే ఎంత మెత్తగా నానిపోయినాయో. ఇలాగా వాటర్ మొత్తాన్ని కూడా ఒక జల్లెడ పెట్టుకొని కానీ లేదా మీరు చేతితో కానీ గట్టిగా అనేసేయచ్చండి. ఇప్పుడు దీని మొత్తాన్ని కూడా ఒక బౌల్లోకి వేసుకొని ఇలాగా చేత్తోటి నలుపుతూ మొత్తాన్ని కూడా ఒక దగ్గరికి వచ్చేలాగా చూడాలి, అంటే పిండి ముద్దలాగా చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి ఒక బంగాళదుంపని ముందుగానే ఉడకపెట్టుకోవాలండి. ఈ ఉడికిన బంగాళదుంప మొత్తాన్ని కూడా నేను ఇలాగ తురుము పడుతున్నాను, ఎందుకంటే దీంట్లో ఉన్న గడ్డలు ఎక్కడ రాకూడదని చెప్పని నేను తురుము పడుతున్నాను. అలాగే దీంట్లోకి 2 స్పూన్లు బియ్యం పిండిని కానీ లేదా కార్న్ఫ్లోర్ పౌడర్ని కానీ వేసుకోవచ్చు. మీ దగ్గర ఏది అవైలబిలిటీలో ఉంటే దాన్ని వేసుకోండి. అలాగే 1 స్పూన్ చిల్లీ ఫ్లేక్స్, 1/2 స్పూను ఉప్పుని, అలాగే 1/2 స్పూను చాట్ మసాలా పౌడర్ని కూడా వేద్దాము. చాట్ మసాలా పౌడర్ వల్ల చట్పటా టేస్ట్ సూపర్గా వస్తుంది. మీ దగ్గర చాట్ మసాలా లేదే అనుకోండి, ఆ ప్లేస్లో మీరు గరం మసాలా పొడిని వేసుకోండి. ఇప్పుడు దీంట్లోకి ముందుగా అస్సలకి నీళ్ళని యాడ్ చేయొద్దండి, ఎందుకంటే అటుకుల్లో ఉన్న తేమ, బంగాళదుంపలో ఉన్న తేమే మనకి ఇలాగా పిండి ముద్ద తయారు చేసుకుంటానికి సరిపోతుంది. ఇలాగా మొత్తాన్ని కూడా బాగా కలిసేలాగా కలుపుకున్నాక చపాతీ పీటని ఒకదాన్ని తీసుకోండి. ఇలాగ చపాతీ పీట మీదకి కొంచెం నూనెని అప్లై చేసేసి ముందుగా మనం తయారు చేసుకున్న ఈ అటుకుల మిక్చర్ ఉంది కదండి, దీన్ని మళ్ళీ చేతికి కొంచెం నూనెని రాసుకొని ఇలాగ సన్నగా పొడుగ్గా తయారు చేసుకోండి. ఇలాగ చేసుకోవటం వల్ల మనకి నగ్గెట్ షేప్ అనేది ఈజీగా వస్తుంది. మనం ఈ స్నాక్స్ని కూడా నెల రోజుల దాకా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎప్పుడు కావాలంటే పిల్లలకి అప్పుడు వేడివేడిగా వేయించి ఇచ్చేసేయచ్చండి. ఇలాగ చిన్న చిన్న బైట్స్ లాగా కట్ చేసుకున్నాక ఎడ్జెస్ని ఇలాగ ట్యాప్ చేస్తే మొత్తం అంతా కూడా క్లోజ్ అయిపోతుంది. వీటన్నిటిని కూడా ఒక ప్లేట్లోకి పక్కన పెట్టుకుందాము. చూసారా ఎంత ఈజీగా 2 కూడా ఇంట్లో ఉండే వాటితోటే మనం తయారు చేసుకోవచ్చు. ఇలాగా మొత్తాన్ని కూడా ట్యాప్ చేస్తూ ఉంటే మనకి ఎయిర్ గ్యాప్స్ అనేవి లేకుండా ఫిల్ అవుతూ ఉంటాయి. కానీ ఏ డీప్ ఫ్రై చేసేటప్పుడైనా మీరు ఒక పాయింట్ తప్పకుండా గుర్తుపెట్టుకోవాలండి, మీ చేతులకి అస్సలకి నీళ్ల తడి అనేది లేకుండా చూసుకోండి. నీళ్ల తడి ఉంటే నూనెలో వేయంగానే చిట్పటామంటాయి. ఇలాగా మొత్తాన్ని కూడా ప్లేట్లోకి పెట్టేసుకుందాము. ఇప్పుడు స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పెట్టుకొని నూనెంతా కూడా బాగా వేడయ్యేలాగా చూడాలి. నూనె వేడయ్యాక ముందుగా మనం తయారు చేసుకున్న ఈ బైట్స్ని ఒక్కొక్కటిగా నెమ్మదిగా వేయాలి. ఇప్పుడు ఒకటేసారి కదపకుండా 2 నిమిషాలు ఆగాక ఈ బైట్స్ మొత్తాన్ని ఇలాగ తిప్పుకుంటూ అన్ని వైపులా కూడా మంచి గోల్డెన్ కలర్ అయ్యేలాగా ఫ్రై చేద్దాము.
మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఏ డీప్ ఫ్రై ఐటమ్ అయినా కూడా మనం వెయ్యంగానే అన్ని వైపులకు కూడా అస్సలు తిప్పకూడదు. కొంచెం ఒక 2 నిమిషాలు అయ్యాక మనం ఇలాగ అన్ని వైపులకి తిప్పుకుంటూ మంచి గోల్డెన్ కలర్ అయ్యేదాకా ఫ్రై చేసుకొని వేరొక సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ అవుట్ చేసుకోవటమే. చూసారా ఎంత ఈజీగా మనం అటుకులతోటి తయారు చేసుకోవచ్చు. తప్పకుండా మీరు ఈ 2 రెసిపీలని ట్రై చేయండి. మీ ఇంట్లో అందరికీ కూడా బాగా నచ్చుతుంది. పిల్లలకైతే టమోటా సాస్ పెట్టించేసేయండి. ఇవైతే సూపర్ క్రిస్పీగా టేస్టీగా ఉన్నాయి. నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ తోటి, ఫ్యామిలీ మెంబర్స్ తోటి షేర్ చేసుకోండి. అలాగే ఇలాంటి మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న గంట సింబల్ని కూడా యాక్టివేట్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.